రండి శ్రీయం పూజా మార్ట్కి వెళ్దాం. ఈ పేరు పెట్టడం వెనక కూడా ఎంతో ఆలోచన జరిగింది. ఇది మా ఫ్రెండ్ వాళ్ళదే, చాలా ఇయర్స్ నుంచి తెలుసు. నాకు పూజకు సంబంధించి ఏం కావాలన్నా కూడా ఇక్కడికే వచ్చేస్తారనమాట. ఈరోజు మీకు కూడా చూపిద్దామని తీసుకొచ్చాం. ఐశ్వర్య గారు నమస్తే అండి. షీఈ్ ద వన్ మొత్తం ఈ పూజా మార్ట్ని నడిపిస్తున్నాయి అనమాట. చాలా డివోషనల్ తనకు చాలా దేవుడికి సంబంధించినవన్నీ ఇష్టం కాబట్టి తన ప్యాషన్కి తగినట్టుగా ఈ పూజా మార్ట్ని పెట్టుకున్నారు. పేరు కూడా శ్రీయం. లక్ష్మీదేవి స్టాండ్స్ అనమాట అండి. ఈ స్టాండ్లు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు లక్ష్మీదేవిని కానీ స్వామి కానీ వ్రతాలకి వాటికి మనం సెట్ చేసుకోవచ్చు. ఇవి మనకి బ్యాక్డ్రాప్ స్టాండ్స్ అనమాట అండి. మనకి చిన్న పూజలు కానీ అన్న చిన్న వ్రతాలు జరిగినప్పుడు మనం ఈవెంట్ వాళ్ళని పిలిచి డెకరేట్ చేయమనలేము, అలా అని చెప్పి మనం అలా వదిలేయలేము. సో అలాంటప్పుడు మనకి చాలా చిన్న వాటికి రారు కదా, రారు ఎందుకంటే మనకి లేబర్ ఛార్జెస్ ఎక్కువైపోతాయి వాళ్ళని పిలిచిన ఫ్లేవర్ కాస్ట్ కంటే. సో ఇది ఇలాంటి స్టాండ్లు ఉంటే మనకి మనమే డెకరేట్ చేసుకోవచ్చు. అలాంటి వాటిలోనే మనకి చిన్న స్టాండ్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇది చూడండి రౌండ్ మోడల్, ఇందులోనే స్క్వేర్ మోడల్ ఉంటుంది, రౌండ్ మోడల్ ఉంటుంది. సో మనం ఫిక్స్ చేసుకోవాలన్నమాట. ఇవి మీకు ఇవన్నీ డిటాచబుల్ అండి. దేనికి దానికి మనం మళ్ళీ మన పూజ అయిపోయాక ఇవి తీసేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ అయిపోయిన తర్వాత దాన్ని స్టోర్ చేసుకోవడం కూడా ఈజీ. చూసారు ఇక్కడ మళ్ళీ మనకి హ్యాంగ్ చేసుకోవడానికి పూలు అవి హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా కూడా ఇచ్చాడు. సూపర్. అలా మనం చిన్న చిన్న పూజలకి వాటికి ఈజీగా ఇంట్లో మనమే చేసుకోవచ్చు అనమాట, ఎవరి మీద ఆధారపడక్కర్లేకుండా. దానికి కావాల్సిన డెకరేటివ్ ఐటమ్స్ కూడా మన దగ్గర ఉంటాయి. అది ఎలా డెకరేట్ చేసుకోవాలో ఆ ఐటమ్స్ కూడా ఉంటాయి. ఇలాంటి దండలు ఇలా చిన్న చిన్న హ్యాంగింగ్స్ వస్తాయి. వీటిల్లో 1 feet, ఇంట్లో 2 feet వస్తాయి, 3 feet వస్తాయి. ఓకే, లెంత్ ఎంతైనా వస్తాయి, ఎంత కావలిస్తే అంత వస్తాయి. ఇలా మనం జస్ట్ ఇలా హ్యాంగ్ చేసుకుని మనకి నచ్చినట్టు ఇక్కడ కావాలంటే వైర్ కట్టుకుని ఇలాగ ఫుల్గా హ్యాంగ్ చేసుకోవచ్చు. మీరు రియల్ ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇవి మీకు స్ట్రాంగ్గానే ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి మీరు డెకరేట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెట్టాం కానీ మనం రియల్ ఫ్లవర్స్ కూడా హ్యాంగ్ చేసుకోవచ్చు. చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. ఇలాగ మనకి ఇవి 5 feet. సో ఇలా ఇట్లా ఇలా మనకి గుమ్మం దగ్గర వాటికి హ్యాంగ్ చేసుకోవడానికి మనకి ఏది కావాలంటే అది మీరు ముందుగా ఆర్డర్ ఇచ్చినా సరే మనం చేయిస్తాం అన్నమాట. మన కలర్స్ మన ఇష్టం. సో ఇలాగ దండలు ఇలా డిఫరెంట్ అన్నీ ఉంటాయి అన్నమాట. నేను ఈ ఒత్తులు అవి తీసుకుందాము, ధూప్ స్టిక్స్ అవి అని వచ్చాను. మీరేమో ఇవన్నీ మొత్తం ఈవెంట్ సంబంధించిన చూపించేస్తున్నారు. మరి మన దగ్గర పూజ ఐటమ్స్ కూడా ఉంటాయండి. పూజ అనేటప్పటికి మనకి ఒక చోట అగరబత్తులు అవి కొనుక్కోవాలి, ఒక చోట బ్రాంజ్ ఐటమ్స్, ఒక చోట జర్మన్ సిల్వర్, ఒక చోట రిటర్న్ గిఫ్ట్స్, ఒక చోట ఇలా గిఫ్ట్ ఐటమ్స్ అలా కొనుక్కోవాలి. మనది అలా కాదండి. ఎనీ రిచువల్కి మనకి సంబంధించిన అన్ని ఐటమ్స్, మీకు బ్రాస్ ఐటమ్స్ కావాలంటే బ్రాస్ ఐటమ్స్ ఉంటాయి, పసుపు కుంకాలు, దేవుడి సామాను, హోమం ఐటమ్స్, మనకి పెళ్ళిళ్ళకి సంబంధించినవి అన్నీ ఉంటాయి. ఈరోజు మీకు కొన్ని ఎక్స్ప్లోర్ చేస్తాను. కొన్ని ఇత్తడి సామాన్లు అవి చూపిస్తారా? మనకి చూసారా దీపాల్లోనే చాలా వెరైటీస్ ఉంటాయి అనమాట. ఇవి కమల దీపాలు ఇప్పుడు చాలా ఎక్కువ వెళ్తున్నాయి. తర్వాత ఇవేమో చిన్నవి, ఎంత ఫ్యాన్సీగా ఉన్నాయి, ఓపెన్ చేసుకుని పెట్టుకుంటాం, ఒక దీపం పెట్టుకుంటాం. సో ఇవి వచ్చి శంకు చక్రాలు అనమాట అండి. శంఖం చక్రం, చక్రం దీపం. ఇవేమో అమ్మవారి దీపాలు, కామాక్షి దీపాలు. ఇవి మనకి దానాలు అవి ఇస్తాం కదండి. ఇది మనకి బయట ఎక్కడైనా సరే మనకి 40 అలా చెప్తారు, మనం తెప్పిస్తాం కాబట్టి మనకి 30 రూపీస్ పడుతుంది అనమాట అండి. దీపం బ్రాంజే, చిన్న దీపాలు, దాని మించుకోవడానికి చిన్న చిన్న దీపాలు 30 రూపీస్. ఫ్యాన్సీ దీపాలు కూడా ఉన్నాయి అన్నమాట. ఫ్యాన్సీ దీపాలు కూడా ఉంటాయి. స్టోన్స్ ఉంటాయి. రిటర్న్ గిఫ్ట్స్ కి వాటికి చాలా వాటికి మనకి యూజ్ అవుతాయి అన్నమాట అండి. అవే కాదు ఇంకా మన దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి. ఇందులో డిఫరెంట్ లెంగ్త్స్ డిఫరెంట్ సైజెస్ లో ఉన్నాయి. పెద్దవి ఉంటాయి. అండ్ ఇవి వచ్చి తాబేల్ దీపం, కింద తాబేల్ షేప్ ఉంది. ఆ తాబేల్ దీపాలు ఉంటాయి. వాటిల్లోనే ఇవి పెద్దవి అన్నమాట. ఇంకా పెద్దవి కావాలన్నా సరే మనం ఆర్డర్ ఇస్తే మనం చేయిస్తాం. సో ఇలా మనకి బ్రాస్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. కుంకుమ భరణులు, మనకి డిఫరెంట్ సైజెస్ కుంకుమ దీపాలు ఉంటాయి.
ఓ శంఖం దీపమా? శంఖం షేప్లో దీపం ఉంటుంది అనమాట. ఇది నేను ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇవి వచ్చి మనకి పూదతలు పెట్టుకోవడానికి, అగరబత్తులు అవి పెట్టుకోవడానికి. ఇది కూడా బాగుంది, స్ట్రాంగ్గా ఉంటాయి, పడిపోకుండా ఇలా పడిపోకుండా మనకి స్ట్రాంగ్గా ఉంటాయి. వాటిలోనే డిఫరెంట్ వెరైటీస్ మనకి ఇలాగ స్టాండ్ లాగా వస్తుంది అనమాట. ఓహో, ఇది కూడా అగరబత్తి పెట్టుకోవడానికి. మీరు అలా ఇక్కడ ఉన్నవన్నీ ఒక లుక్ వేసేయండి. ఈ లోపల నేను కొన్ని విషయాలు షేర్ చేయాలి. మీరు నా వీడియోస్ని ఫాలో అవుతూ ఉంటే కనుక మన దుబాయ్ నుంచి వైజాగ్ వచ్చిన దగ్గర నుంచి కూడా మా ఫ్రెండ్స్ అందరినీ కూడా మీకు పరిచయం చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు చేస్తున్న బిజినెస్, చేస్తున్న పని ఏదైతే ఉందో దాన్ని ఎంజాయ్ చేస్తూ దాన్ని ఇంకొంతమందికి పరిచయం చేయాలని తాపత్రయపడుతున్న వాళ్ళే. ఇంతకు ముందు నేను పరిచయం చేసిన రాజశ్రీ గారి శారీస్ గురించి కావచ్చు, ఇప్పుడు మనం ఉన్న పూజా మార్ట్ కావచ్చు, ఇక్కడ నుంచి మీకు అనవసరమైనవన్నీ పర్చేజ్ చేసుకోమని చెప్పట్లేదు, కానీ మీకు అవసరమైతే మీకు నచ్చితే కనుక తప్పకుండా సపోర్ట్ చేయండి. అషర్ గారు, ఇవేంటివి? ఇవి అరటి స్టాండ్లు అనమాట అండి. అరటి స్టాండ్, అరటి చెట్టు, చిన్న చిన్న చెట్లు ఉంటాయి కదా, మనం ఇదేంటి డెకరేషన్కి అటు ఇటు పెట్టుకోవాలనుకోండి. సో అలాగ మనం ఈ అరటి స్టాండ్ ఇలా పెట్టుకోవచ్చు. అంటే మనం చెట్టు పెట్టుకోవడానికి అవ్వదు కదా, స్టాండ్ పెట్టుకుని ఇందులో చెట్టు పెట్టేస్తాం అనమాట. ఈ హోల్లో ఇదిగో దీనికి ఇలా పట్టుకుని ఉంటుంది. ఒకసారి పట్టుకోండి. ఇందులో ఒక సూదిలా ఉంది, ఇందులో ఇలా గుచ్చేస్తాం. ఇలా పడిపోదా? మరి పడిపోదు. ఓకే. అండ్ ఇది కూడా బాగుంది. ఇది మనం పంచహారతి ఇచ్చుకునేది. పంచహారతి, ఇలా హారతులు మనకి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయండి. వీటిలో ఇలాంటివి ఇవన్నీ హారతులు ఇచ్చేవే. కొన్ని పెద్ద సైజు, కొన్ని చిన్న సైజు, కొన్ని డిఫరెంట్ మోడల్స్. ఇదిగోండి ఇలాంటివి. ఇదొకటి, ఇదిగో ఇలా. వీటిలో మళ్ళీ సైజెస్ ఉంటాయి అనమాట అండి. ఇందులో ఒక 15 సైజెస్ దాకా నేను చూసాను. సో ఇలాగా వీటిలో మనకి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి. అలా పెద్దవి. ఇందాక ఇలా పంచహారతి చాలా బరువుగా ఉంది. బరువు ఉంటాయి. ఇవి మనకి ఇలా చిన్న చిన్న పూజ చేసుకున్నప్పుడు ఇలాంటివి పనికి వస్తాయి. సో ఇలా వస్తుంది అనమాట హారతి. ఓకే. ఇది మనకి మామూలుగా ఇలా అండి. ఇది కూడా మనం హారతి లాగా ఇచ్చుకుంటాం. ఇది యాంటిక్లో వస్తుంది. ఓహో, యాంటిక్లోనా? ఇది చాలా బాగుంది. ఇలా మనం హారతి ఇచ్చుకుంటారు. అమ్మవారికి శుక్రవారం పూజలు చేసుకుంటూ ఉంటారు కదండి, వాళ్ళు ఇలాంటివి తీసుకుంటారు అనమాట. లోపల గాజులు ఉన్నాయి అండ్ పసుపు కుంకుమ కూడా ఉంది. తాంబూలాలకి వాటికి పనికి వస్తాయి అనమాట. అవే ఫెసిలిటీ ఉందండి మనకి. శ్రీఎం పూజా మార్ట్ ఇన్స్టాగ్రామ్ ఉంది. ఆ ఇన్స్టాగ్రామ్లో మీరు మాకు రిక్వైర్మెంట్ పెట్టినా సరే వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకుంటే మీకు డైలీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. సో అంటే ఇప్పుడు వైజాగ్లో ఉన్న వాళ్ళు అనుకోండి, మేము వస్తున్నాం ఇలాగా, అంటే ఎవరికైనా ఇప్పుడు ఇది నచ్చింది, ఈ మోడల్ కావాలని వెతికారు, దొరకలేదు అనుకోండి, మాకు మీరు ముందుగా ఆర్డర్ ఇస్తే మేము మీకు ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ ఇండియా, మేము ఆల్ ఓవర్ ఇండియా కదా, ఇప్పుడు మేము యుఎస్, కెనడా ఇలాగా కూడా పంపించాం అనమాట. మొన్న ఇంగ్లాండ్ కూడా వెళ్ళినాయి. మేము డాల్స్ కూడా తయారు చేస్తూ ఉంటాం అనమాట అండి. ఏదన్నా ఈవెంట్కి కావాల్సిన డాల్స్ అలాంటివి తయారు చేస్తూ ఉంటాం. అమ్మవారిని మా పూజకి శుక్రవారం పూజలు ఉంటాయి కదా, అమ్మవారిని, అష్టలక్ష్ముల్ని ఇలా తయారు చేస్తూ ఉంటాం. మొన్న ఇంగ్లాండ్కి కూడా ఒక ఆర్డర్ పంపించాం. సో ఇవి స్టాప్ అనమాట. ఇక్కడ అయిపోతే మొత్తం మన ఈవెంట్స్ కి పూజలకి, హోమాలకి, వెడ్డింగ్స్ కి చాలా ఉన్నట్టు ఉన్నాయి కదా. అవునండి. ఇవి వచ్చి మనకి రిటర్న్ గిఫ్ట్స్ అనమాట. ఇప్పుడు ఇవి చూడండి, మనకి పర్సెస్. ఈ పర్సెస్ మనకి బయట ఎక్కడ పూర్ణ మార్కెట్లో కొన్నా సరే మనకి $100 చెప్తూ ఉంటారు. ఇవి మనకి 40 రూపీస్ నుంచి దొరుకుతున్నాయి. హోల్సేల్లో మనం హోల్సేల్లో ఇస్తాం. నాకు ఈ డిజైన్ బాగా నచ్చింది. ముగ్గులు పెట్టుకునే ఉన్నాయి, ముగ్గులు పెట్టుకునే బాక్సెస్ కూడా ఉంటాయండి మన దగ్గర. ఇవి ప్లేట్స్ అన్నమాట. సో మనకి వీటిలో డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి. చూడండి, ఇవి అమ్మవారి పాదాలని, అదే డిఫరెంట్ డిజైన్స్. అమ్మవారి పాదాలు, పద్మం. ఇది పద్మం. ఇది ఓం విత్ సూర్యుడు అనమాట. ఓము సూర్యుడు. అలాగే మనకి కలసం కావాలి. థ్యాంక్ యూ అండి. నాకు కలసం కావాలి.
అంటే నేను నా దగ్గర ఉన్నాయి అంతకుముందు తీసుకున్నా కదా, కానీ కలసం మనకి చాలా వెరైటీ ఉంటుంది అనమాట అండి. ఒకటి రెండు అని కాదు, మనకి హోల్సేల్ కాబట్టి చాలా ఎక్కువ ఉంటాయి అండ్ ఇవి వచ్చి మనకి ముగ్గుల్లో ఆహా నేను అంటే చాలా రీల్స్ చూస్తాం కదా, అందులో ముగ్గులు వేసుకోవచ్చు అనమాట అండి. మనకి మీ దగ్గర ఇవి కూడా ఉన్నాయా? అందులో సింగిల్ ఉంటాయి. ఇలాగే మనం ఇవేమో 4 కలిపి మనం వేసుకోవచ్చు అనమాట అండి. 4 గీతలు ఒకేసారి పెట్టుకోవాలన్నా సరే ఇలాంటివన్నీ ఉంటాయి మన దగ్గర. ఓకే ఓకే, ఇదిగో ఇక్కడ 4 గీతలతో కావాలంటే అలా ఉంటాయి. ఇది ఏంటంటే మనం ముగ్గు పెట్టుకున్నాక మళ్ళీ మనం క్యాప్ పెట్టేసుకోవచ్చు దీనికి. క్యాప్ కూడా ముగ్గు పెట్టుకుని మళ్ళీ దీనికి క్యాప్ దానికే ఉంటుంది అనమాట. ఇది మీరు వాడి ఉంటారు కదా, అంటే నాకు ఎప్పుడు డౌట్, వీళ్ళు ఇలా వేసేస్తున్నారు కానీ అది నిజంగా అవుతుందా? వస్తుంది. ఇక్కడ మీకు చూడండి దానికి సరిపడా హోలే ఇస్తాడు అనమాట, చిన్న హోలే. ఇందులో కలర్స్, దానికి సంబంధించిన కలర్స్ కూడా మా దగ్గర ఉంటాయి. ఓకే, కలర్స్. సో అంటే మీరు పిండి లాంటి ముగ్గు వేసేస్తే మేబీ రాకపోతే ఇప్పుడు మనం వేసుకుంటున్నాం కదా కలర్స్ అలాంటివి, ఆ కలర్స్ కూడా మా దగ్గర ఉంటాయి. సో మీరు దానికి కూడా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. అలాగే ఇలాగ మనకి ప్లేట్స్తో కూడా వస్తాయి. ఈ వీటిలో కూడా మనకి చాలా డిఫరెంట్ వెరైటీస్ ఉంటాయి. ప్లేట్స్ ఏంటి? ఈ ప్లేట్లు కూడా ముగ్గులు పెట్టుకునేవి. ఇందాక మనం ప్లేట్స్ చూసాం కదా, ఓకే, అలాంటివి ఇలా ఇందులో ముగ్గు ఫిల్ చేసి జస్ట్ ఇలా అంటే మనకి ఇక్కడ ఏది ఉందో సింబల్ అది పడిపోతుంది అనమాట. ఇందాక చూసిన ప్లేట్ లాంటివి డిఫరెంట్, ఇంకో టైప్. అవి ప్లేట్ టైప్, ఇవేమో స్క్వేర్ టైప్. అది సర్కిల్, ఇది స్క్వేర్.